ప్రభావంతో అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్లో వరద కష్టాలు కొనసాగుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని రావులపాలెం మండలం ఊబలంక శివారు ప్రాంతమైన లక్ష్మి తోకలంకకు వెళ్లే మార్గం నీట మునిగి గత 3 రోజులుగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. దీంతో అధికారులు ఈ ప్రాంత ప్రజలు రాకపోకలు సాగించేందుకు 4 మరపడవలు ఏర్పాటు చేశారు. రావులపాలెం ఎంపీడీఓ ఎస్ శ్రీనివాస్, ఈఓపీఆర్డీ గంగుల కృష్ణ, గ్రామ కార్యదర్శి బూసి వరప్రసాద్తో పాటు పోలీస్ సిబ్బంది తోకలంకను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. మాకు ఇక్కడ రావులపాలెం మండలానికి గ్రామ పంచాయతీ అయిన ఊబలంక హ్యాబిటేషన్ తోకలంక గ్రామం ఉందండి. ఈ గ్రామానికి మన ధవళేశ్వరం ఫస్ట్ సెకండ్కి వచ్చేసరికి ఇక్కడ ఏ ప్రమాదం రాదు. సెకండ్ దాటిన తర్వాత ఇక్కడ వాటర్ వస్తుంది విలేజ్కి. ఇది 10 సంవత్సరాలు హైయెస్ట్ అంటే 3rd కానీ 4th కానీ వచ్చేసరికి ఇక్కడ వాటర్ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఇక్కడ ప్రభుత్వం మన గౌరవ జిల్లా కలెక్టర్ ఆదేశం ప్రకారంగా ఇక్కడ మనకి ఈ బోట్స్ 4 బోట్లు ఏర్పాటు చేసాము. అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసాము. అలా ముందస్తు జాగ్రత్తగా గర్భిణీ స్త్రీలను వేరొక విలేజ్కి ట్రాన్స్ఫర్ చేసామండి. అంటే ఇక్కడ పక్కన జొన్నాడ గ్రామం ఉంది. ఆ గ్రామానికి గర్భిణీ ముందుగానే వాటర్ రాకముందే ప్రత్యేకంగా పంపించేసాం అక్కడికి. అలా ఇక్కడ మన గ్రామ పంచాయతీ వాళ్ళు ప్రతి ఇంటికి ఒక వాటర్ క్యాన్ ఏర్పాటు చేసి ఒక 30 ఎక్స్ట్రాగా ఒక స్టోర్ కూడా చేసి ఇక్కడే పెట్టించారు. ఇది ప్రస్తుతం ఇక్కడ